బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, అంటే శిల్పా శెట్టి ఇంటి పేరు ఇప్పుడు కుంద్రా అయింది, రాజ్ కుంద్రా అని చేసుకున్నందుకు గాను ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా 60.4 కోట్ల మోసం కేసులో ముంబై పోలీసులు ఆర్థిక నేరాల విభాగం ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబైకి చెందినటువంటి వ్యాపారి దీపక్ కొఠారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ వీళ్ళ మీద ఫిర్యాదు చేశారు. 2015 నుంచి 23 వరకు వ్యాపార విస్తరణ పేరుతో తన నుంచి తీసుకున్న నిధుల్ని వాళ్ళు వ్యక్తిగత ఖర్చులకు వాడేసుకున్నారన్నది ఆయన ఆరోపణ. రాజేష్ ఆర్య అనే వ్యక్తి ద్వారా శిల్ప రాజులతో తనకి పరిచయం ఏర్పడిందని, వాళ్ళు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లుగా ఉండగా కంపెనీలో 87.6% వాటా వాళ్ళది. మొదట 75 కోట్ల రుణం 12% వడ్డీతో కావాలని కోరారు, కానీ పన్నుభారం తప్పించుకుని దాన్ని పెట్టుబడిగా మార్చమని ఒప్పించారు. నెలవారీ రాబడి మరియు అసలు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కొఠారి 2015 ఏప్రిల్లో 31 కోట్లు, సెప్టెంబర్లో 28.53 కోట్లు బదిలీ చేశారు. 2016 ఏప్రిల్లో శిల్ప వ్యక్తిగత గ్యారంటీ ఇచ్చినా కూడా సెప్టెంబర్లో ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేసేశారు. 2017లో కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్ళినట్టు కొఠారికి చెప్పేశారు. మొత్తం 60.48 కోట్లు మరియు 3.19 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఫిర్యాదు మీద ప్రాథమిక విచారణ తర్వాత జుహూ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మొత్తం 10 కోట్లకు మించడంతో ఈఓడబ్ల్యూకి బదిలైంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే కేసు నిలబడదు. ఎందుకయ్యా అంటే వాళ్ళు చెప్పినా నువ్వేమీ నోట్లో ఏలు పెట్టుకుని కొరికేవాడివి కాదు కదా. పార్ట్నర్షిప్ అన్న తర్వాతన ఫస్ట్ నువ్వు అప్పుగా ఇచ్చేస్తే దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్లా కాకుండా పార్ట్నర్షిప్ కింద నీ అంతట నువ్వే ఒప్పుకున్నాక వాళ్ళు మోసం చేశారంటే కుదరదు. పార్ట్నర్షిప్లో సంస్థ లాసుల్లోకి వెళ్ళాక వాళ్ళది ఎదురు వాళ్ళది బాధ్యత, అదే లాభాలు వస్తే నాది బాధ్యత అంటే ఎట్లా కుదురుతుంది. కాబట్టి కేసు నిలబడదు.